అవునే సత్యబా ఈ తెల్లెలకల కూర ఎట్లుంటుందో లేనితోటి పట్టుకొచ్చినావు నువ్వు. ఈ కూర నారా మటన్ కూర కన్నా మస్తు ఉంటుంది, నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది. అయినాక కరిగిపోయే కూర మనకెందుకే, గట్టిగా అనగబట్టిన వెళ్ళేటట్టు ఉండాలి కానీ. అనగబట్టి నవ్వలడానికి అదేమన్నా ఆడపోతారా? పూసప్పలు ఎక్కుంటాయి, పూలుకి వెళ్తే మన పులుసు రాలాలరా. ఏమనుకున్నావు? ఎంతైనా నీది ఎలకలు పట్టే ముఖమేనే, భలే పట్టినవే ఎలకలను. అరే ఎలుకలు పట్టుడు ఎవరి తరం కాదురా, వాసాల పొంటున్న ఎలుకలను మీసాలు ఉన్నాడు సుధపట్టారా, మీసాలు ఉన్నాడు సుధపట్టారా. ఇగురం లేనోడు తెల్లందా కిల్లకిండట, మీటు పెడితే వాటమైన ఎలక పడుతుంది. నువ్వు పెద్ద దీనికే పులిని పట్టినట్టు ఏ పడుతుంది బావా? పులుసు పెడితే పుణ్యానికి తింటావు ఏమో, పులి గీలా అంటానేవేంద్రా మానందక్క మొగపోడా. నీకున్నట్టేమో నన్న పడుతుంది బా. అరే బక్కోడా నువ్వు బాగా మాటలు నేర్చినవురా. ఇక అవతల మాకే పోతాట, ఇల్లెక్కి వన్నదాట రేపు ఆదివారం అని, ఇల్లెక్కి వన్నదాట రేపు ఆదివారం అని. నా మనిషిని కౌసుదేమంటే తెత్తనే లేడు, ఎవరన్నా అంటుకుంటారో చూసన్నత్త. నీకెందుకు అంత ఇచ్చులు పొచ్చులు అడుగుతావు? కూర అయితే మంచిగా ఉండకపోవాలని సంగతి చెప్తావు. మంచిగా ఉంటుందిరా. మటన్ కూర నాయే. మటన్ కూర కాదు కోడలా, ఎలుకల కూర, ఎలుకల కూర, అదే తెల్లెలుకల కూర. అమ్మో తెల్లెలకల కూరనా? ఏ నుంచి తెచ్చినావు మామా? మా ఇంటెనక పొక్కలు పట్టుకొచ్చినాం, నీకెందుకు అన్ని ఇచ్చులు పెచ్చులు కావాలి నీకు? ఓ బోడా నీకెందుకురా ఎలుక మూతోడా, ఎడమ చేతోడు చంపితే ఎల్లెలకల వాడాలి. ఓరు బక్కోడా ఉన్న కాడు ఉండవేంద్రా, అన్నిట్లా లేలు పెడతావు. అయ్యో నీకంటే ఎక్కువ ఎరికేనా నాకు పొక్కలు. ఎలుకలు పట్టుట్లా నువ్వు ఏక్ నంబరు, ఎలుకలు పట్టుట్లా నువ్వు ఏక్ నంబరు ఎరికేనా? మళ్ళా నన్న పడుతుంది. ఓ సత్తే మామ గీ బక్కొని ఎందుకు ఎంబడేసుకున్నావే? ఏడ నెగలని ఏడ అదీడు. సరే గాని కోడలా ఇటెందుకు వచ్చినావు? మీ కొడుకు కూర తెమ్మంటే తెత్తలేడు మామ, అందుకే గిట్ట వచ్చిన. మీరేమైనా కోస్తే అలా పొత్తు కుడదామని. అవ్వో మేమే ముత్తాంత ఎలుక దొరికితే కోసుకుంటున్నావు అని అంటే మళ్ళీ నువ్వు పొత్తు అని వచ్చినావా? పొత్తులేదు ఇత్తులేదు నడు. ఓ పోడా ఎక్కువ దక్క మాట్లాడినా అనుకో జుట్టుకు ఉల్లిగడ్డ కడతా. ఏమనుకుంటారో మలుచుకొని అన్నాడా? ఓ సత్యబా మనం ఎంత వడి పడితే ఎలుక దొరికిందే, మళ్ళా పొత్తనత్త నువ్వు కుయ్యమను కయ్యమను కూకటి పామోలే. అయితే తీరా కోడలా గింత ఎలుక కూర ఎవరి ముక్కలు పెడతావు? ఎప్పుడన్నా పందికొక్క ఉడుమ పడ్డప్పుడు మంచి కూర వస్తుంది, ఇంత కూర వస్తుంది నీకు చెప్తాది. అప్పుడు రాపో. ఓ మామ ఈ ఎలుక మూతని మాటలు పట్టుకొని నా కూర ఇవ్వకుండా వెళ్ళగొడతారు. చెప్తావు మీ సంగతి, చెప్తావు మీ సంగతి. అరే బొక్కడా నేను ఏదోటి చెప్పి వెళ్ళగొట్టపోదునారా, ఆడిపోరిని అట్టిగా ఏడిపెత్తుగారా. నీదేం పోతుందే బావా, ఒక్కెలకని కోసి ముగ్గురికి కుప్పలెత్తావు, మళ్ళా సాలకపోతే కప్పలు కోసి కుప్పలేత్తు ఆనే, కప్పలు కోసి కుప్పలేత్తు ఆనే. శాంతి కొయ్యి 700 ఏమో చెప్తుంది నాకు. నీ అవ్వ కూరదేనంటే మా రవలి ఎవరి ఇంట్లో పొంటిపోయిందో ఏమో, చి అట్టిగానన్నదేనన్నా. అగో నలమొకరు ఏం చేసుకుంటా తల్లి, ఏమైందే? అగో ఏమైందే? అగో ఎందుకు ఎడతానో చెప్పే. సత్తే మామ బక్క రమేష్ గారు నన్ను తింటాలో అంటున్నారు. ఏంది ఆలు నిన్ను కిచెన్ కొట్టిరా? ఎందుకే ఎందుకే? వాళ్ళు తెల్లెలకని కోసుకుంటారు, నాకు కొత్తగా ఆలని అడిగిన అంతే. ఆ బక్క రమేష్ గారు నన్ను ఎన్ననాలు అన్నాడు. నువ్వు గాల దగ్గరికి ఎందుకు కాలవాడి రావునా? నీకు ఎంతగానో చెప్పండి, నువ్వు కూర లేకపోతే మందిలో కొట్టి పోయి నా ఇచ్చేది మానవు కానీ నువ్వు గాల దగ్గరికి ఎందుకు పోయినావు? నేను రోడ్డు మీదకి పోతాను, నన్ను చూసుకుంటూ నవ్వుతారు, నువ్వు నా ఇచ్చేది ఇద్దామనే ఉండవు. రాను రాని ఇంకా నన్ను ఏం చేస్తావో ఏమో నీ అవ్వని. నువ్వు కూర ఏమంటే తెత్తలేవు, నాకు ఆ తెల్లెలకల కూర
ఏంది తెల్లెలకల కూర కావన్నా ఇప్పుడు ఆ కూర కోసం నేను ఏడిపోవానే రావులా ఆ కంటల సత్తిగారు నువ్వు బక్క రమేష్ గారు ఉండకారు ఉండరు తెచ్చుకున్నా లేదో తెచ్చుకొని ఇంట్లో పోసుకోక నీ కంట కనబడేటట్టే పోయండి అనే నీ అవ్వని ఇప్పుడు ఏడ దొరుకుతాయి చెప్పు ఎలుకలు నువ్వు కూడా ఏం నుంచి అన్న తెల్లెలకలు తెచ్చాడు లేకపోతే మా అమ్మగారింటి పోతే చెప్తారా రేపు ఎక్కడన్నా మీటి పెట్టి పట్టుకొస్తా గాని ఇప్పుడు మనం చికెన్ తెస్తా మావ కాదు అది దీని ఊకోవే ఊకో పూజావా ఎక్కిళ్ళొస్తానే ఏవకే ఎక్కిళ్ళొచ్చినట్టు ఎందుకు ఎత్తాను నాకు అదంతా తెలియని నాకు ఇప్పుడు తెల్లెలకల కూర కావాలి కైరేళ్ళకలే దొరికాయంటే తెల్లెలకలకి ఎక్కడికి పోవానే మావ కాదు ఊకోవే ఊకో పూజావా అరే నీకు తెల్లెలకల పిలిచేయండి నేను ఊకోను నువ్వు లేకపోతే నేను పోతా ఎలుకల కూర కోసం వెళ్ళిపోతా అంటే వాడి రావాలి ఇదెక్కడ న్యాయమే ఇదే నా మాట నేను తెస్తాను కదా మరి నేను అప్పుడే చికెన్ తెమ్మంటే తెచ్చినా ఇదెక్కడ న్యాయం మరి పోతా అంతే సరే ఇప్పుడు నీకు తెల్లెలకల కూర కావాలి కదా గంతే కదా అలా అండుకున్న కూరనే కావాలి ఆ తెల్లెలకల కూరనే కావాలి పోయి ఎత్తుకద్దాంపా గిట్లా అన్నా మంచిగుంది పోదాంపా నన్ను పొత్త కల్పించుకోరట వాళ్ళు పోదాం ఈ కంతరోడు ఉండకాడు ఉండడే రాములా సంఖ్య చెప్తా నేను బక్కడా ఇవాళ కూర మస్తు అండాలరా ఇంత ఎల్లిగడ్డ అందుకోపో నీ అక్క చారణ కోడికి బారణ మసాలా గీ ముత్తాన్ తేలికకు ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ ఎందుకు ఇంత నూనెల వారేసి రంగరింగ ఆనక ఇంత నూనె వేసి రంగరంగ అంటేనే అయిపోయానారా అన్ని ఆకలి ఎత్తిన కమ్మ ఉంటదిరా ఇది కింటల కూర అని ఇంకా కంతలు మండేటట్టేస్తావా గట్టిగా విసుకుతే ఒక్క బుక్క కాదు ఇంకా ఎల్లిగడ్డ కావాలి ఉల్లిగడ్డ కావాలని అన్ని ఉల్లాక ముచ్చట్లు మాట్లాడబడుతుంది బా కొయ్యే అరే బక్కోడా నీతో సోపది కూడా బదులు ఇక్కడ నేను చదువుకున్నది నయం కూర అన్నడతా తప్పుడు కాళ్ళడా ఎల్లండు ఆకలాడి పని ఇది కాలే నీకు తెల్లెలకల కూర కావన్నద్దా నువ్వు గంజు ఎత్తుకడతానన్నా కదా మళ్ళీ నచ్చి పుట్టదాన్ని ఎందుకు ఎడతానవే అయినా ఎవరన్నా చికెను మటలు చేపలు రొయ్యలు వట్టి చేపలు గవి తింటారు కానీ నీకేం రోగమే తెల్లెలకు కూడా తినుడు ఊకో ఎవరన్నా చూస్తే నీకు వచ్చింది అనుకుంటారు కూర పోతాను దొంగని చెప్తాను కానీ వాళ్ళు ఉన్నారంట ఇంటికాడ ఉన్నారు కూర కూడా పోతారు ఎందుకు ఎడుతుంది ఎటు పోతారు శంకరన్న ఏం లేదురా ఆ కంతల సత్తిగాడు బక్క రమేష్ గారు తెల్లెలకల కూర కోసుకుంటారట ఇది పోయి నాకు పాలి అంటే ఆ బక్క రమేష్ గారు దీన్ని ఇష్టం ఉన్నట్టు అన్నాడటరా నా పెళ్ళని అంటాడా అని అంతే చూస్తానని పోతానా ఆ తెల్లెలకల కూర తినద్దు ఆ గంజు నేనే ఎత్తుకత్తా వాళ్ళిద్దరు ఏం చేస్తారో చూస్తారా తెల్లెలకల కూర కోసం వైన్ ఇష్టం ఉంటే ఇట్టిండా అన్నా నువ్వు పోయి గట్టిగా అడిగే అలా నట్టిగిడిచి పెడతా అనుకుంటానా వారా ఆ తెల్లెలకల కూర తీసి కంతలో నీ కంతల్లో పెడతా ఏమనుకుంటాడో ఇది పాలు అడిగినందుకు గంట మాట అంటారా అని నాస్తంది కింద పైసలు అడిగిందా ఏమన్నా కొత్త అడిగింది కదా మేము పైసలు ఇవ్వబోతామా ఆడదాన్ని నేర్పిస్తారా ఆడు మోగోడా అని సంగతి చెప్తా దావే పోయి గట్టిగా అడుగు అడుగుతా రోగం తిరగాలేపా బక్కొన్ని తరితే 7 తిరుగులు తిరిగి గోడకు తక్కాలి అరే బామ్మది కూర అయితే పోయి తెచ్చినాం ఇక తాదాలకు పోయి ఇంత కళ్ళు తెచ్చుకుంటాం పారా అయినా నాకు ఒకటి అర్థం కాదే బావా మనం కూర కోసం కళ్ళు తెచ్చుకుంటున్నామా కళ్ళు కోసం కూర అనుకుంటున్నామే నిజమేరా కూర కొరకే పోతాను కళ్ళుకు అది మనం వచ్చే వరకు అది ఉడుకుతుంది పా తెచ్చుకుందాం పారా నీ అవ్వ అది బంగారు కూర అయినట్టు గా ఎలకలెంబడి పడ్డవేందే నీ అవ్వ నా సాగు కాచింది ఇక కూర కోసం నన్ను దొంగని చెప్తామానే ఊర్లో నాకు ఎంత పేరు ఉన్నది నీ అవ్వని ఎన్నడు తినని కూర నాకు బంగారంతోనే సమానం
ఇంకా నయ్యం ఇంతంత కొబ్బరి కూడుకుని ఇంత మామిడాకేసి రాపో ఆ కింటల్ కూరకు ఏడ దొరికినావు నువ్వు నాకు పొత్తుకు. అరే నువ్వు ఎత్తుకుంటానో ఎత్తెత్తానో నాకు ఏం అర్థమైతలేదురా. అయితే గాని తాళ్ళకు ఈ కళ్ళు ఎత్తందారా. ఆగు డోర్ పెడదాం ఎట్లా? పిల్లలకి ఇట్లా రా. తాళం అవసరం లేదా వీళ్ళు ఎత్తందారా. పోతారే వాళ్ళు పోతారు. తెల్లెల కూర ఏ పాట తింటూ దానే. అరే బక్కడా కళ్ళు పట్టుకొని ఇక్కడనే ఉండు, నీకు కూర తీసుకొస్తా. తేపో, ఇదిగే. అమ్మ కళ్ళు తాగి తెల్లెలకల కూర తినాలి. అరే బక్కడా వామ్మో వామ్మో కూర ఎవరు ఎత్తుకపోయిర్రా. నీ అక్క ఇవరి దాకా నీ ఎంబడే ఉంటే నన్ను అడగబడితే ఎలుకలు ఇట్లా ఎత్తుకపోవచ్చు. కదా బాగురా సీసీ కెమెరా పెడితే సెల్ల చూస్తా మాకు. అబ్బా వీడు శంకర్ గాడేనారా? ఆ శంకర నువ్వు రవలి వదినే ఆ వదినే నువ్వు పొత్తు ఊడించుకోలేదని ఇగో దొంగలు లెక్క వచ్చి గంజు లాగబట్టుకపోయిర్రు. గంత పని చేసినావురా శంకర్గా. నా ఎలుక కూర తిని నువ్వు నాటకం ఆడతావురా. నీ అంతే చూస్తా. అరే డోరే కల్లాడ పెట్టు. వారి ఇంటికి పోయి మరి అంతే చూస్తావు. ఎన్ని పెట్టు కల్లాడ పెట్టు. ఉల్లిగడ్డ అంటే కూర మాయమాయ. దారా దా. అబ్బా రవళి తెల్లెల కూర ఎంత కమ్మ ఉన్నదే. సత్యమ వండిండు కదా కమ్మనే ఉంటది. సత్యబాబు మంచిగానే అంటుతాడే. అవు చూడు ఎంత మంచిగా వండిండో. గందుకేనేనా నాకు ఎలకల కూర కావాలని రొల్లి పెట్టినాను తీసుకుపోయినావు. కొంచెం దగ్గర చేసిండు. బా ఉంటది ఎందుకు మంచిగా ఉండాలి. ఎత్తుకొచ్చిన కూర కదా. తెల్లెలకల కూర మంచిగా ఎల్లెలకల వండి తింటే నావు నిన్ను. బాబు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవిచరణ్ క్రియేషన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి రోజు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.